జై గురుదత్త. మీకోసం ఒక మంచి మాట ఛానల్కి స్వాగతం. నిన్న నేను మీకు చెప్పిన అనుభవంలో మిగిలిన విషయం ఏంటంటే, డాక్టర్ గారు సెలైన్ రాసిచ్చారు. ఆ సెలైన్ కోసం నేను, ఆ పెద్దాయన ఇద్దరం కలిసి సెలైన్ తీసుకురావడానికి బయలుదేరాం. అక్కడ జగైపేటలో సీతామహాలక్ష్మి హాస్పిటల్ ఉంది. ఆ హాస్పిటల్‌లో మెడికల్ షాప్ తీసే ఉంది. ఆ మెడికల్ షాప్ దగ్గరికెళ్ళి సెలైన్ పేపర్ చూపిస్తే, వాళ్ళు ఈ సెలైన్ ఉంది. కానీ మేము ఇవ్వము. ఎందుకంటే హాస్పిటల్‌లో ఉన్న వాళ్ళకి మాత్రమే మేము ప్రొవైడ్ చేయగలుగుతాము. మీరు ఆ పాపని ఇక్కడికి తీసుకురండి అన్నారు. కానీ మరి నేను నిర్ణయించుకోలేను కదా! నాకు తెలీదు కదా! దారులే తెలీదు. ఆ పెద్దాయనే నన్ను తీసుకెళ్లారు. దారే తెలీదు. ఆ పిల్లని నేను ఎక్కడికి తీసుకురాగలుగుతాను? అసలు నేనేం చేయగలుగుతాను? అయితే సరే అని వేరే ఇంకెక్కడుంటే మెడికల్ షాపులు అని చూస్తున్నాం. ఆ రోజుల్లో ఈ 35 ఇయర్స్ ఎగో నేను చెప్పేది. 24/7 మెడికల్ షాపులుండేవి కాదు. అలా లైటింగులు కూడా సరిగ్గా ఉండేవి కాదు. ఆ రోడ్‌లో కనిపించని ఆ దారిలో ఆ పెద్దాయన నేను కలిసి సెలైన్ కోసం చాలా 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 షాపులకి రోడ్లంతా ఎతుక్కుంటూ తిరిగాము. చివరికి సెలైన్ తీసుకొచ్చాం. అతని దగ్గర కూడా రూ. 50 ఉన్నాయంట. ఆ సెలైను రూ. 34 ఎంతో మరి. సెలైన్ తీసుకున్నాం. తీసుకొని మేమొచ్చాము. గేట్‌లో నుంచి మేము లోపలికొస్తున్నాము. పాపని ఒక బల్ల మీద పడుకోబెట్టారు ఎదురుగుండా. అంతా నిశ్శబ్దం. అందరూ ఏదో అసలు జాలిగా నా వైపు చూస్తున్నారు. నేను సెలైన్ బాటిల్ పుచ్చుకొని ఆ గేట్‌లో అడుగు లోపలికి ప్రవేశించాను. మిగిలిన అనుభవాన్ని రేపు పంచుకుంటాను.